దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులకు తెరలేపుతోంది. బడ్జెట్ పరంగా, గ్రాండియారిటీ పరంగా ఈ చిత్రం సరికొత్త బెంచ్ మార్క్ను క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల ప్యారిస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రాజమౌళి జూలై 7 నుంచి నగరంలో ఒక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ షెడ్యూల్ను ప్రారంభించబోతున్నారు. సిల్వర్ స్క్రీన్పై ఇంతవరకు ఎవరూ ఊహించని విధంగా రావణ లంకపై జరిగే మహాయుద్ధ ఘట్టాన్ని ఈ షెడ్యూల్లో భారీ ఎత్తున చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. వారణాసి చిత్రంలోనే బిగ్గెస్ట్ యాక్షన్ బ్లాస్ట్గా నిలిచే లంకపై వానర్ల దాడి సీన్ కోసం రాజమౌళి ఏకంగా 3600 మంది జూనియర్ ఆర్టిస్టులు బరిలోకి దింపుతున్నారు. హైదరాబాద్లోని ఒక భారీ సెట్లో ఈ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కేవలం నటీనటులతోనే కాకుండా భారీ విజువల్ ఎక్స్పర్ట్స్ను జోడించి ఈ ఎపిసోడ్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. సెట్స్లో పాల్గొనే ఆ 3600 మంది ఆర్టిస్టులను డిజిటల్ స్క్రీన్పై మల్టిప్లై చేస్తూ ఒకేసారి ఏకంగా 50,000 మంది వానరులు లంకపై దాడి చేసే విజువల్ వండర్ను థియేటర్లో ఆవిష్కరిస్తున్నారు. ఈ అద్భుతమైన ఎపిసోడ్లోనే కథాపరంగా అత్యంత కీలకమైన కుంభకర్ణుడితో యుద్ధం జరగనుంది. వానర సైన్యానికి, కుంభకర్ణుడికి మధ్య సాగే ఈ పోరాటం థియేటర్లో ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 20 నిమిషాల పాటు సాగే ఈ రామాయణ యుద్ధఘట్టం కోసం చిత్ర బృందం ఏకంగా 200 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించిందని గుసగుస వినిపిస్తోంది. ఇటీవలే ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విజువల్స్ క్లిప్స్ను యూరోపియన్ ప్రేక్షకులకు రాజమౌళి ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఆ ప్రదర్శనలోనే ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలో ప్రేక్షకులు అంటార్కిటికా మంచు ఖండాలు, ఊహకందని ప్రకృతి వైపరీత్యాలతో పాటు రామాయణం ఆధారిత మైథలాజికల్ ఎపిసోడ్స్, దేవుళ్లను చూడబోతున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన మేజర్ ఐమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్లో సరికొత్త షెడ్యూల్తో టాప్ నాచ్ యాక్షన్ సీక్వెన్స్ సిద్ధం కానుంది.